హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? రైట్. సో మీ అందరికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మన ఏపీబీఎస్సీ గ్రూప్ 2 కేస్, సో మీ అందరికీ తెలిసే విషయం, హైకోర్టులో జరుగుతుంది. ఏ సమయంలో అయినా ఏమైనా కావచ్చు. కాబట్టి మిత్రులారా, నేను ఒక్కటే మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నా. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు మీరంతా కూడా. ఇప్పుడు కూడా ఆ కష్టాన్ని వృధా కానికుండా ఉండాలి అంటే మీరు మళ్ళీ కంటిన్యూగా మీ యొక్క స్టడీస్ని ప్రారంభించుకున్నట్లయితే 100%గా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుతావు. రైట్. అందుకోసం మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేశాం. రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. దాని వివరాలు మొత్తాన్ని కూడా చెప్తాను. అదేవిధంగా గ్రూప్ 1 రాస్తున్న ఏపీపీఎస్సీ, సో లాంగ్ టర్మ్లో గ్రూప్ 2 యొక్క గ్రూప్ 1 రాస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ కూడా మనం లాంచ్ చేశాం. ఈ కోర్సులకి మీకు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో ఇన్స్టాల్మెంట్ కూడా అవైలబిలిటీ ఇచ్చాం. సో దాదాపుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయితే 2 years వ్యాలిడిటీ ఇచ్చాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే 5 years వ్యాలిడిటీ ఇచ్చాం. ఎక్కడా లేని విధంగా అద్భుతంగా మీ అందరికీ తెలిసి నేను ఎట్లా క్లాసులు చెప్తానని మీరందరూ కూడా చూసింటారు. రైట్. సో కాబట్టి మీరందరూ కూడా గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మన ఆర్విఎస్ రెడ్డి సార్ ఆధీనంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టెస్ట్ షెడ్యూల్స్ అండ్ రివిజన్ క్లాసెస్ ఎక్కడైతే మనకు అప్డేట్స్ వచ్చినాయో, సో ఈ యొక్క మనకి ఏ విధంగా టెస్ట్ పెడతామో దాని ముందుగా సిలబస్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 21 నుంచి, సో ఏప్రిల్ 21 నుంచి సో జూన్ 9 వరకు మీకు ప్రిలిమ్స్ సిలబస్, అదేవిధంగా మెయిన్స్ సిలబస్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. కేవలం 50 రోజులే. 50 రోజులు ఫ్రెండ్స్. 50 రోజులు కానీ మీరు కళ్ళు మూసుకున్నట్లయితే హ్యాపీగా మీరు చదువుకుంటూ పోతూ ఉంటే 50 రోజులు మొత్తం ఒక్కసారి మళ్ళీ రికాల్ అయిపోతుంది. ఎగ్జామ్స్ రాస్తావు. సో ఈసారి వచ్చిందా, సో అంటే సో ఒకవేళ కోర్టులో క్యాన్సిల్ అయిందా, సో ఈజీగా ఫస్ట్ ప్లేస్లో నువ్వే ఉంటావు జాబ్లో. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మిత్రులారా. రైట్. సో 50 డైలీ టెస్టులు మరియు అప్డేట్ క్లాసెస్, వీడియోస్ మరియు టెస్టులు, దాని రివిజన్ ప్రతిరోజు నైట్ 10:30 PM నుంచి 12 PM వరకు. సో యొక్క మనకి ఏముంటుందంటే, సో ఏ టెస్టుకు సంబంధించింది ఆ టెస్టుకు ముందుగానే క్లాసెస్ అనేటి రీకాల్ చేయించడం జరుగుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. మీకు ఒకవేళ సో ఈ కోర్సెస్ జాయిన్ కావాలనుకుంటే ఇన్స్టాల్మెంట్లోనే చాలా తక్కువ ఫీజుతో ఇన్స్టాల్మెంట్స్తోనే ఇలా ఉంటాయి. యాప్లో కోర్సెస్ ఇలా ఉంటాయి. మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా కానీ మీకు డౌట్లు ఉన్నట్లయితే 63038644 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ తీర్చుకొని సో తర్వాత మీరు జాయిన్ కావచ్చు. రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మనకి మెసేజ్ కానీ, ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ, లేదా డైరెక్ట్ కాల్ చేసి మా బృందంతో మీరు మాట్లాడచ్చు. ఎలా ఉంటుంది టెస్ట్ షెడ్యూల్ చూడాలి ఒక్కసారి. సో రివిజన్ ఎలా అవుతుంది మాకు చూడండి. సో ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. 21/4/2025 ఇండియన్ జాగ్రఫీ. సో భారతదేశ ఉనికి, భారతదేశ నైసర్గిక స్వరూపం, భారతదేశ శీతోష్ణ స్థితి, భారతదేశ అడవులు, భారతదేశ జీవవివిధత. చదువుతావు ఇదంతా. సో నీకు ముందుగానే నేను రివిజన్ ఇచ్చేస్తాను. దీనిపైన ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఉంటుందని రివిజన్ ఇచ్చేస్తాను నేను. సో బ్రీఫ్ ఐడియా మరియు ఎలా గుర్తుపెట్టుకోవాలని ఇస్తా. ఆ తర్వాత అది యొక్క మనకి 21న నేను ముందు రోజు మీకు రివిజన్ ఇస్తా. అంటే 21 ఉందంటే 20th రోజున నేను ఇస్తాను. సో మీకు క్విక్ రివిజన్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఆ రోజు మొత్తం చదువుతావు. 21 మొత్తం చదివి సో నైట్ 8 గంటలకి సో టెస్ట్ అటెంప్ట్ చేస్తావు 25 మార్క్స్కి. నైట్ 9 గంటలకి ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వింటావు. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ, సేమ్ టాపిక్స్. సో ఆధునిక భారతదేశ చరిత్ర, యూరోపియన్స్ రాక, సో బ్రిటిష్ వారి సంస్కరణ, ఈ టాపిక్స్ అన్నీ నేను ముందు రోజే క్విక్ రివిజన్ ఇస్తాను. సో 8 PMకి
టెస్ట్ ఉంటుంది, 25 మార్క్స్ రాస్తావు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వింటావు, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటావు. ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో ఇలా మొత్తం ఇండియన్ ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్కి కేటాయిస్తూ అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఇండియన్ జియోగ్రఫీ, మోడర్న్ హిస్టరీ, సో ఇండియన్ యొక్క పాలిటీ, సో ఈ యొక్క సైన్స్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలా. సో చివరిలో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మీ అందరికీ కూడా చూడాలి, ఇక్కడ సోషియాలజీ అనే సబ్జెక్ట్ను కూడా యాడ్ చేసేసినాం. సో ఇంకేముంది ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్టుని ప్రతి ఆదివారం మనకి. సో ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్తో పాటుకి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఏపీ హిస్టరీ కూడా ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది. మొత్తం సబ్జెక్ట్ని ఒక్క 50 రోజుల్లోనే నువ్వు నేర్చేసుకుంటావు ఫ్రెండ్స్. జూన్ 9వ తేదీ కల్లా నీకు గ్రూప్ 2 యొక్క, గ్రూప్ 1 యొక్క సిలబస్ పైన పూర్తిగా అవగాహన వస్తుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని, సో ఈ బ్యాచెస్లో మీరందరూ కూడా జాయిన్ అయిపోండి ఇమీడియట్గా. సో మీకు ఇలా ఉంటుంది. సో మీరు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ యొక్క డౌన్లోడ్ చేసుకున్న పాటిని, స్టోర్లోకి వెళ్ళిన పాటిని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కోర్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అని ఉంటుంది. ఇదో ఈ ఫోటోతో మనకు ఉంటుంది. సో దీంట్లో జాయిన్ అయిపోయింది. ఇన్స్టాల్మెంట్ అనేటివి కూడా మనకి అవైలబిలిటీగా ఉంటాయి. అట గ్రూప్ 1కు ఉంటుంది, గ్రూప్ 2కు ఉంటుంది, రెండు దాంట్లో ఉంటుంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండిటికి ఇన్స్టాల్మెంట్లు ఉంటుంది. మీరు సో ఒక 6 మంత్స్ పాటు ఈ ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు పే చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఎక్కడా కూడా ఈ విధంగా మీకు బోధన ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది అప్ టు. సో మీరు ఏదో ఒక జాబ్ వచ్చేంతవరకు, గ్రూప్ 2 సాధించేంతవరకు మా యొక్క సో నిరంతర ప్రణాళిక జరుగుతూనే ఉంటుంది. 50 డేస్ తర్వాత మళ్ళీ టైం టేబుల్ ఇస్తాం, మళ్ళీ రివిజన్, ఎన్నిసార్లు రివిజన్ చేస్తాం? ఇంకా వచ్చిందా నోటిఫికేషన్, లేదా క్యాన్సిల్ అయిందా, ఇమీడియట్గా అటాక్ చేస్తాం ఎగ్జామ్ని. రండి, త్వరపడండి, మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్తో జత కలిచండి. మీరు సో ఉజ్వలమైన భవిష్యత్తుని ఆస్వాదించండి. నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని, రైట్. సో నమ్మండి, నమ్మకానికి సో మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మారు పేరుగా సో మీ అందరికీ తెలుసు. గతంలో మనం ఏ విధమైన క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చాం. సో ఇప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 2కి సంబంధించిన సో లిస్టులో సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరి పేర్లు సో ఆఫ్టర్ జాబ్, ఒకవేళ సో కోర్టు కేసు సో కంటిన్యూ అయితే, సో జాబ్ పొందిన తర్వాత మీ ముందు ప్రవేశపెట్టడానికి కూడా నేను సో రెడీగా ఉన్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.